హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రపంచ విచారి. ఈరోజు అయితే 9th మార్చ్ మా థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో నేనైతే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ రోజంతా ఏం చేసామనేది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి గాయస్. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నా డే వచ్చేసి పూజతో అయితే స్టార్ట్ చేశాను. సో నేనైతే యూజువల్గా అయితే ఫ్రైడే రోజు అయితే దీపం ముట్టిస్తాను. ఇది వచ్చేసి మండే కాబట్టి స్పెషల్ అకేషన్స్ అయితే నేనైతే తప్పకుండా పూజ అయితే ఫస్ట్ ఇంట్లోనే చేసి దాని తర్వాత అయితే టెంపుల్కి అయితే వెళ్తాను. సో ఇంట్లోనే మంచిగా ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసి దీపం అయితే ముట్టించేసాను. ఎందుకో నాకు ఫస్ట్ దేవుణ్ణి మొక్కినాకే ఏమన్నా స్పెషల్ అకేషన్స్కి నెక్స్ట్ డే అనేది కంటిన్యూ చేయబుద్ధి అవుతుంది, లేకపోతే అంత వెల్తీగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో నేను నైవేద్యానికి సేమియా అయితే చేశాను. చూసి భయపడకండి, ఎందుకంటే మా హస్బెండ్కి అంటే పాలు కన్నా అట్లా గట్టిగా ఉంటేనే ఇష్టం. సో నాకేమో లూజ్గా ఇష్టం. ఓవరాల్గా అతనికి నచ్చినట్లే చేశాను. అండ్ ఆల్సో ఇక్కడైతే నేను తులసి పూజ అయితే చేస్తున్నాను. తులసి పూజ చేశాకైతే నేనైతే బొట్టు పెట్టించుకున్నాను. తనైతే నాకు బొట్టు పెట్టాడు. సో ఇక్కడ ఎలా పెట్టాలి, ఏ హ్యాండ్తో పెట్టాలి అని ఏమో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు పెట్టమంటే. సో అన్నీ కొత్తగా చేస్తాడన్నమాట. ఆ రోజు ఏం తెలియనట్లు 3 years ఎలా భరించానో ఏమో ఆ దేవుడికే తెలియాలి. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి కాళ్ళు మొక్కుతున్నాను. మంచిగా ఫీల్ అయినట్టున్నాడు, హ్యాపీగా నాకు తెలిసి. అండ్ ఆల్సో ఇక్కడ నాకు స్పెట్స్ లేవని చెప్పేసి టెంపుల్కి వెళ్ళే దారిలో ఆపి మరీ స్పెట్స్ తీసుకున్నాడు. షర్ట్ అయితే తీసుకోమంటే తీసుకోలేదు, కానీ స్పెట్స్ అయితే తీసుకున్నాడు. స్పెట్స్ తీసుకున్నాక మేమైతే నగ్నూర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం, శివాలయంకి. సో ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర రోడ్ అన్నమాట. నాకు ఇక్కడ అసలు రోడ్ అయితే అస్సలు నచ్చదు. ఇంకెప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందో ఈగర్లీ వెయిటింగ్ నేనైతే. అండ్ ఆల్సో ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట నగ్నూర్. త్రికుటాలయం ఓపెన్ చేశారనుకొని మేమైతే అక్కడికి వెళ్తున్నాం. శివాలయం ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి శివరాత్రి రోజు ఓపెన్ అయింది అని వీడియోస్ అయితే చూశాను, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్లాప్ అయిందన్నమాట. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంటుంది, దాని నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడైతే త్రికుటాలయం ఉంటుంది. సో ఇంకా ఓపెన్ కాలేదట, నెక్స్ట్ వచ్చే శివరాత్రికి ఓపెన్ అవుతుందట. అండ్ ఆల్సో వాళ్ళు అక్కడ మాకు సజెస్ట్ చేశారు ఏంటంటే ఇంకా ఊరి లోపలికి వెళ్తే ఇంకొక శివాలయం ఉందని చెప్పారు. అది ఇదే అన్నమాట. ఈ శివరాత్రికి ఓపెన్ అయిందన్నమాట. సో ఆ డెకరేషన్ అలానే ఉంది. నాకైతే వరంగల్కి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది టెంపుల్ని చూస్తే. ఓల్డ్ ఆర్కిటెక్చర్. అండ్ ఆల్సో అక్కడ ఉన్న 3 శివలింగాలు కూడా తవ్వకాలలో బయటకు వచ్చాయంట. ఇక్కడ బయట ఒక శివలింగం ఉంది, మీరు చూసుకోవచ్చు. ఆ ఊరు లోపలికి ఉంది, ప్లేస్ దొరకడం కష్టమే, అంటే టెంపుల్ లొకేషన్ అనేది. విలేజ్ వాళ్ళను మేము అడ్రస్ అడుగుకుంటూ వెళ్ళామన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది టెంపుల్. అంత దూరం ట్రావెల్ చేసినా కానీ ఎట్ ద ఎండ్లో పీస్ అయితే దొరికింది అక్కడ టెంపుల్లో. అంటే ప్రశాంతంగా ఉంది, ఎక్కువ క్రౌడ్ లేకుండా. బట్ ఒక్క మైనస్ ఏంటంటే కొంచెం నీట్గా అయితే మెయింటైన్ చేయాలి. ఎవ్వరు అయితే లేరు, టెంపుల్ అయితే ఖాళీగానే ఉంది. లైక్ పూజారికి ఇట్లా లేరు, మార్నింగే పూజ చేసి వెళ్ళారనుకుంటా. మేము అక్కడికి వెళ్ళేసరికి 10:30, 11 అలా అయింది. ఎందుకంటే మాకు ఇంటి నుంచి 1 hour అలా జర్నీకే పోయింది. మాకు టెంపుల్ దొరకడం కొంచెం కష్టమైంది. సో మీరు మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి శివాలయం అని చెప్తే ఎవరైనా అడ్రస్ చెప్తారు. ఏం లేదు, స్ట్రైట్గా వెళ్ళాలి. అదొక ఊరులాగా ఉంది, నాకు కరీంనగర్లో ఉన్న ఫీల్ అనిపించలేదు అసలు. అండ్ ఆల్సో ఇక్కడ ఈ శివలింగాలు అనేవి అవి తవ్వకాలలో బయటపడ్డాయంట. చూడొచ్చు మీరు. టెంపుల్ సేమ్ నాకు వరంగల్లో ఉన్న 1000 pillar టెంపుల్ లానే అనిపించింది ఆర్కిటెక్చర్ అయితే. అంటే ఫినిషింగ్ కూడా కొంచెం ప్రాపర్గా లేదు, పిల్లర్స్ అని ఒరిగిపోయి ఉన్నాయి. ఇంకా కొంచెం డిజైన్ చేసి ఉండేది. టెంపుల్ అనేది చాలా అంటే చాలా పాతకాలం టెంపుల్ లానే అనిపించింది. బట్ ఓవరాల్గా అంటే బయట ఎండ కొడుతుంది, కానీ టెంపుల్లో అయితే కూల్గా ప్రశాంతంగా ఉంది. సో అక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు. మేము నియర్లీ 2 hours అలా స్పెండ్ చేసాం టెంపుల్లోనే. సో మేము ఉండేటప్పుడు కొంతమంది అలా వచ్చారు. అండ్ ఆల్సో శివరాత్రి రోజు ఈ శివాలయంలో అయితే చాలా అంటే చాలా ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతాయంట. సో కరీంనగర్లో ఉన్న పీపుల్ ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో విజిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఒరిగిపోయింది ఈ శివలింగం వచ్చేసి. బట్ ఇక్కడ పాతకాలంలో అయితే 400 temples ఉంటాయి అని అయితే చెప్పుకొచ్చారు. ఒక్కొక్కటి తవ్వకాలలో బయటికి వస్తున్నాయంట. సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. అక్కడ అటు నుంచి లెఫ్ట్ వెళ్ళాలన్నమాట.
మీరు చూడొచ్చు లొకేషన్. అండ్ ఆల్సో డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం లంచ్ చేయడానికి. మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళొచ్చారు. సో తీర్థం చెల్లించి మమ్మీ లంచ్కి అయితే ఇక్కడనే చేస్తురండి అని కాల్ చేశారు. సో మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి తిరుపతి లడ్డు, వాళ్ళు రీసెంట్గానే తిరుపతి వెళ్ళొచ్చారన్నమాట. శ్రీనివాస కళ్యాణం ఫ్రేమ్ అయితే తీసుకున్నారు మమ్మీ. సో మళ్ళీ ఫ్రెష్ అప్ అయి డోసోఫీకి అయితే ఇన్వైట్ చేశారు మమ్మల్ని స్పెషల్గా, యానివర్సరీ స్పెషల్గా మాకు ట్రీట్ ఇవ్వడానికి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ డోసోఫీ టీమ్ అనమాట. ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. షార్ట్ వీడియో అప్లోడ్ అయితే చూడండి. టేస్ట్ అనేది అయితే యూనిక్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అది కేక్ లాగా కట్ చేసి తిన్నాం. టేస్ట్ అయితే డిస్క్రైబ్ చేయరాదు, డిఫరెంట్గా అండ్ యమ్మీగా ఉంది. అండ్ ఆల్సో హాట్ కాఫీ కూడా ట్రై చేసాం, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే కాఫీ అంటే ఇష్టం, సో నాకైతే నచ్చింది. అండ్ ఆల్సో మాక్టైల్ కూడా ట్రై చేసాం అక్కడే, మాక్టైల్ కూడా చాలా బాగుంది. నేనైతే రివ్యూస్ అయితే అలా చదువుతున్నాను. అండ్ ఆల్సో కొన్ని క్లిప్స్ అయితే అలా తీసుకున్నాం. ఇక్కడైతే నాకు అందట్లేదని ఏమో ఏడిపిస్తున్నాడు, సో రిటర్న్ అయ్యాం మళ్ళీ. మా ఫ్రెండ్ సత్య అయితే సర్ప్రైజ్గా మాకైతే ఈ విలై బ్రాస్లెట్స్ అయితే బ్లింకిట్లో ఆర్డర్ చేసి పంపించిందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సత్య ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్. మన ఫ్రెండ్షిప్ ఇలానే లైఫ్ టైం ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మేమైతే అన్నదానం చేయడానికి ప్యాకింగ్స్ అయితే చేపిస్తున్నాం. బిర్యానీ అనేది యాక్చువల్గా ముందే ఆర్డర్ ఇవ్వాలి, బట్ టైట్ షెడ్యూల్ వల్ల డిలే అయింది. వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాం. సో మాకున్న దానిలో ఈ అన్నదానం అయితే చేస్తున్నాం. నాకు యాక్చువల్లీ అవుట్ఫిట్ చేంజ్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం లేదు. ఆ అవుట్ఫిట్లో వెళ్ళాలని నేనైతే అనుకోలేదు. సో అలా మాకు తోచిన దానిలో, మాకున్న దానిలో అయితే ఒక నలుగురికి అయితే అన్నం పెట్టాము. అండ్ ఆల్సో నాకైతే ఈ వీడియోలో కనిపించడం ఇష్టం లేదు, ఎందుకంటే అన్నదానం చేసేటప్పుడు వీడియో తీయడం కానీ అప్లోడ్ చేయడం కానీ నాకు పర్సనల్గా నచ్చదు. బట్ తెలియాలి అని చెప్పేసి పెట్టమన్నాడు, సో పెడుతున్నాను. ఇక్కడైతే పాపం చిన్న పిల్ల పడుకొని ఉంది, వాళ్ళకి అలాంటి స్థితి ఎందుకు ఇచ్చాడో దేవుడు అని అనిపించింది. అండ్ ఆల్సో వీళ్ళు కూడా చాలా ఆకలితో ఉన్నారంట. వాళ్ళు వెళ్ళడంతో చాలా మంచిగా తీసుకున్నారు ఫుడ్ని అయితే. సో పార్టీస్ కంటే ఇలా చేయండి గైస్, అదొక్కటి చెప్పడానికి మాత్రమే ఈ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో వచ్చాక లైవ్ అయితే చేశాము. సో ఆ రోజు అయితే మాదైతే ఫ్రేమ్ అయితే చేయించాడు మా హస్బెండ్ ఎట్ ద ఎండ్. ఫస్ట్ నుంచి ఫ్రేమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది ఒక్కటే ఫ్రేమ్ అన్నమాట. సో సబ్స్క్రైబ్ ద ఛానల్. బాయ్ గాయ్స్.